18 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు కేటాయించిన భూమి అది. అందులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటిని సరిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు అందరినీ తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. ఇందుకే బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుందో మీరే చూడండి. నగర్ పట్టణం క్రిస్టియన్పల్లి 523 సర్వే నెంబర్లో అక్రమ కట్టడాల కూల్చివేత హాట్ టాపిక్ గా మారింది. అక్రమ కట్టడాలు నిర్మిస్తే కూల్చివేస్తామని ఒకవైపు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మరోవైపు నకిలీ పట్టాలతో మోసపోయామని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అసలు 523 సర్వే నెంబర్లో ఏం జరిగింది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మహబూబ్ నగర్లోని ఆదర్శ్ నగర్లో 523 సర్వే నంబర్లో 98 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 2006 నుంచి 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వికలాంగులకు 75 గజాల చొప్పున భూమి కేటాయించింది. ఆ తర్వాత అదే సర్వే నెంబర్ భూమిలో అక్రమార్కులు 100 ఇళ్లు కట్టుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో వీటిలో కొన్ని ఇళ్లను కూల్చారు. వికలాంగులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టాలను వాపస్ తీసుకుని వాటి స్థానంలో కొత్త పట్టాలు ఇస్తామని నమ్మించారు. కానీ కొత్త పట్టాలు ఇవ్వలేదు. ఆపై కొందరు స్థానిక బీఆర్ఎస్ నేతలు పట్టాలు ఇస్తామంటూ ఒక్కోదానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేశారు. అనంతరం భారీగా సొమ్ములు ఇచ్చిన వారికే పట్టాలు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను కూర్చివేస్తూ మున్సిపల్ అధికారులు ఒకవైపు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూసినట్టుగా కూడా ఇదంతా కూడా 523 సర్వే నెంబర్. ఇది క్రిస్టియన్పల్లి ఆదర్శ్ నగర్ కాలనీకి సంబంధించింది. ఇక్కడ ఏదైతే గతంలో బోగస్ పట్టాల ద్వారా ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో వీటిని కూలగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే ఎవరైతే బోగస్ పట్టాలు ఇచ్చారో, బోగస్ పట్టాలను సృష్టించి ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు దండుకున్నటువంటి వారిలో ఇప్పటికే 2 మహబూబ్ నగర్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. వారి మీద పలు సెక్షన్లతో కూడా కేసును నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం గతంలో తెలంగాణ గవర్నమెంట్ హయాంలో ఇక్కడ బోర్డులు కూడా నిర్మించారు. ఈ బోర్డులో క్లియర్గా ఈ 523 సర్వే నెంబర్లో ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు కాబట్టే ఖచ్చితంగా ఇక్కడ ఈ నిర్మాణాలను కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు తమ ఇల్లు కూలగొట్టారని చెప్పి ఒకవైపు బాధితులు బాధపడుతుండగా, మరోవైపు అధికారులు మాత్రం ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలే, ఇక్కడ ఉన్నటువంటి పట్టాలన్నీ కూడా బోగస్ పట్టాలు కాబట్టే ఇక్కడ ఈ నిర్మాణాలను కూల్చివేశామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. భారీగా సొమ్ము ముట్టజెప్పిన ప్రభుత్వ ఉద్యోగులు, బడా వ్యాపారులతో పాటు అప్పటికే 2-3 ఇళ్లు ఉన్నవారు కూడా ఆ సర్వే నెంబర్లో స్థలాలు పొందారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా ప్రైవేట్ భూమి మాదిరిగా ప్లాట్లను అమ్ముకున్నారు. అయితే దీని వెనుక మాజీ మంత్రి సోదరుడి హస్తం కూడా ఉన్నట్లుగా తేలింది. ట్విస్ట్ ఏంటంటే లక్షల రూపాయలు వసూలు చేసి కూడా వారికి నిజమైన పట్టాలు కాకుండా బోగస్ పట్టాలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేతల ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్న వారి భరతం పట్టే పనిలో పడ్డారు. అధికారులు సర్వే నెంబర్ 523లోని భూమిని సంబంధించి పూర్తి వివరాలు సేకరించి పేదల ఇళ్ల పట్టాల పేరుతో జరుగుతున్న అరాచకాన్ని బట్టబయలు చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 523లో మున్సిపల్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కూడా అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క క్రిస్టియన్పల్లికి సమీపంలో ఉన్నటువంటి 523 సర్వే నెంబర్లో గత నుంచి కూడా దీని మీద ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే దీని మీద ఖచ్చితంగా కూల్చివేతలు చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ మహబూబ్ నగర్ ఎంఆర్ఓ ఘాన్సీరామ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే ప్రధానంగా ఈ కూల్చివేతలు అనేది దేన్ని బేస్ చేసుకొని చేశారు? ఈ కూల్చివేతలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఇప్పుడు మేము ఈ దాదాపుగా 1 మంత్ నుంచి నాకు కాంప్లైంట్స్ రావడం జరిగిందండి. నేను అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుంచి కొద్దిగా ఫోన్ కాల్స్ రావడం, ఇక ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుంది, మీరు చర్యలు తీసుకోవాలని కాంప్లైంట్స్ రావడం వల్ల, కొన్ని రిటర్న్ కాంప్లైంట్స్ కూడా రావడం వల్ల మా టీం అంతా రెవెన్యూ స్టాఫ్ టోటల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఫీల్డ్ మీద నేను కూడా 2 సార్లు తిరగడం జరిగింది. అయితే అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే తాత్కాలిక కట్టడాలు చేసేసి జస్ట్ సింపుల్గా సెట్ చేసేసి దానంతా ఆక్యుపై చేసేసి ఉన్న హౌజెస్ ఏదైతే ఉన్నో దాంట్లో 70 హౌజెస్ దాకా మనం గుర్తించడం జరిగింది. వాటిని
తీసేయడానికి మేము ప్లాన్ చేయడం జరిగింది. దానికి పోలీస్ సహకారం కావాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్తోని కోఆర్డినేషన్ తీసుకొని, అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తీసుకొని, దాంట్లో భాగంగా దాదాపు 70 హౌసెస్ దాకా, అంటే 70 కట్టడాలు టెంపరీ స్ట్రక్చర్స్ని మాత్రం తొలగించడం జరిగింది. అంటే మేజర్గా ఆ సర్వే నెంబర్కు సంబంధించి ఎన్ని అక్రమ కట్టడాలను గుర్తించారు? మేజర్గా వాళ్ళకేమో పట్టాలు ఉన్నాయని ఒకవైపు నుంచి అంటున్నారు అని వాళ్ళు కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? మేము ఇప్పుడు ఏదైతే మేము డిమాలిషన్ చేశామో వాళ్ళ ఎవరి దగ్గర కూడా పట్టా సర్టిఫికేట్ లేదు. అది టెంపరీగా అనేది క్లియర్ కట్గా ఎవరు చూసినా కూడా జస్ట్ టెంపరీగా తయారు చేసుకునే ఎంకరేజ్మెంట్ అయింది అనేది క్లియర్ కనిపించింది. కాబట్టి వాటిని మాత్రమే ఎవరైతే నివాసం లేరు, టెంపరీగా స్ట్రక్చర్ అక్కడ కనిపిస్తుందో వాటిని మాత్రం తీసేయడం జరిగింది. ఇప్పుడు నివాసం ఉన్న దాంట్లో కూడా కొన్ని బోగస్ ఉన్నాయని కూడా మాకు సమాచారం ఉంది. వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ ఆ బోగస్ అని తేలిన తర్వాత వాళ్ళకు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఒక 523 కాకుండా ఇంకా ఎక్కడైనా పట్టణంలో ఇంకా ఎటువంటి వాటి మీద మీకు ఫిర్యాదులు అందుతున్నాయా? ఆ ఫిర్యాదులపై మీరు తీసుకోబోయే యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మాకు ఇక్కడ ఎనుగొండ దగ్గర 25 సర్వే నంబర్లు కూడా ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకా 227 బోయపల్లి దగ్గర కూడా ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా ఇది కంప్లీట్ చేసిన తర్వాత వాటిని కూడా ఒకసారి వెరిఫై చేసి ఇన్ కేస్ అవి కూడా ఇట్లా బోగస్ అని మనకు నిర్ధారణకు వస్తే దాన్ని కూడా సేమ్ ఇదే కోఆర్డినేషన్తో అది కూడా ప్రాసెస్ చేస్తాము. తెలియదు. అంటే ఇప్పుడు మేజర్గా సార్ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు అనేది కూడా బాగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ఈరోజు జరిగినటువంటి కూల్చివేతలకు హైడ్రాకు అంటే దీన్ని పోల్చవచ్చు అంటారా? అంటే దీనికి సంబంధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దీనికి ఏం పొలిక లేదండి. దాని ఇన్స్ట్రక్షన్స్ వేరే ఉన్నాయి. ఇది మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో మండలకు సంబంధించిన తహసీల్దార్కి గవర్నమెంట్ ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత తహసీల్దార్ ఉంటుంది. కాబట్టి నా డ్యూటీని మేము చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇప్పటికీ ఈ ఆపరేషన్లో ఏ అధికారులు పాల్గొన్నారు? ఎంతమంది దాకా ఈరోజు ఆపరేషన్లో పాల్గొన్నారు? ఓవరాల్గా ఇక్కడ అంటే ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంటే కూల్చివేసిన దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైనా కామ్గానే ఉందండి. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, మున్సిపాల్, మా రెవెన్యూ, నా ఆఫీస్ స్టాఫ్ కూడా దాదాపుగా 15-16 మంది మేము ఉన్నాము. పోలీసు వాళ్ళు కూడా దాదాపుగా 60-70 మంది వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అక్కడ పీస్ఫుల్గానే మొత్తం తీసేయడం జరిగింది. వాళ్ళకు కూడా తెలుసు ఇది బోగస్ అని తెలిసి మనం ఎక్కువ ఏం చేయలేము అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అక్కడ ఇష్యూస్ అంటే ఇప్పటివరకు అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు తొలగించినటువంటి భూమికి సంబంధించి అంటే ఇక్కడ ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని అంతా తీసేశారు. అంటే అక్కడ బౌండరీలు ఫిక్స్ చేయడం కానీ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ భూమిని అంతా కూడా మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోనికి ఎట్లాంటి చర్యలు చేయబోతున్నారు? ఇప్పుడు నేను దానికి సంబంధించింది ఫినిషింగ్ చేయడానికి కొంత బడ్జెట్ కూడా అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా నేను పై అధికారులకు దృష్టి పెట్టి ఆ బడ్జెట్ రిలీజ్ తీసుకుని దాన్ని కూడా ఫినిషింగ్ చేసి బౌండరీ ఫిక్స్ అప్ చేసిన తర్వాత అక్కడ బౌండరీస్ కూడా క్లియర్ చేసిన తర్వాత అక్కడ బోర్డు కూడా వాతే కార్యక్రమాన్ని కూడా నేను చేపట్టబోతున్నాను. అంటే ఓవరాల్గా ఒకవైపు అంటే ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి ఉత్తర్వులను ఖచ్చితంగా ఇక్కడ పాటించాలనే క్రమంలో లేకుంటే స్థానికంగా వస్తున్నటువంటి ఫిర్యాదులను మేజర్గా బేస్ చేసుకుని ఈ కూల్చివేతలకు సిద్ధమయ్యారంటే ఏం చెప్తారు? ప్రజల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రజలే మాకు వేడుకుంటున్నారు దీన్ని కాపాడండి అని చెప్తున్నారు. కాబట్టి మా బాధ్యత కూడా గవర్నమెంట్ భూమిని కాపాడే బాధ్యత మాదే. కాబట్టి దాని వల్ల చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే చాలా మటుకు ఏమనుకుంటారు అంటే ఇదేదో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు, పేదలకు ఇబ్బందులు అవుతున్నాయనే ఆరోపణలు కూడా, దాని మీద ఏం చెప్తారు? అది ఎవరు కూడా ప్రభుత్వం కూడా న్యాయంగా ఉన్న వాటిని తీసేయమంటే ఎవరు చెప్పరు కదా. నేను తహసీల్దార్గా కూడా ఉన్న మాకు జెన్యూనిటీని కూడా తీసేయడానికి అయితే లేదు కదా. అది క్లియర్ కాదు అని తేలిన తర్వాతనే దాని మీద యాక్షన్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఫిర్యాదుల మేరకే అక్రమ కట్టడాలపై పూడ్చివేతలకు పాల్పడ్డాము. గతంలో కూడా ఈ సర్వే నెంబర్కు సంబంధించి చాలా అక్రమ కట్టడాలు నిర్మించారు. అక్కడ తాత్కాలికంగా నిర్మించుకున్నారే తప్ప పూర్తి స్థాయిలో నివాసాలు ఉండడం లేదు. ఎక్కడైతే ఆ అక్రమంగా కట్టడాలు నిర్మించారో వాటిని దాదాపు 70 పైచులకు పైగా కూడా నీలమట్టం చేశామని, మిగతా ఉన్న వాటిలో కూడా చాలా మటుకు బోగస్ ఉన్నాయని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత వాటిలో నిజమైన పట్టాదారులు ఎవరు, దాంట్లో ఉన్నటువంటి బోగస్ విషయాలంటి కూడా బయట పెడతామని చెప్తున్నారు. ఇదే కాకుండా మహబూబ్నగర్ ప్రాంతానికి సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. ఆక్రమణను త్వరలోనే ఖచ్చితంగా బయటపెట్టి అక్కడ ఎవరైతే అక్రమంగా నిర్మించుకున్నటువంటి నిర్మాణాలను పడగొట్టి అక్కడ గవర్నమెంట్కు సంబంధించి ఏదైతే ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి హద్దులను ఏర్పాటు చేస్తామో దీంట్లో ప్రభుత్వం ఒత్తిడి పక్కన పెడితే ప్రభుత్వంకు సంబంధించినటువంటి ఆదేశాల కన్నా స్థానికంగా ఉన్నటువంటి ఫిర్యాదుదారులు రెగ్యులర్గా దీన్ని ఖచ్చితంగా ఈ ఆక్రమణ తొలగించాలని చెప్పి మాకు పూర్తి స్థాయిలో ఒత్తిళ్లు తేవడం, ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి కావడం వల్ల దాన్ని పూర్తి స్థాయిలో మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గాంధీరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించినటువంటి అప్డేట్ కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు భయంతో అక్రమాలను ప్రశ్నించలేకపోయిన జనం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్వే నంబర్ 523లోని భూమిలో అక్రమ కట్టడాలను కూల్చేయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు విచారణ జరిపి అక్రమ కట్టడాలను కూల్చివేసే పనులు మొదలుపెట్టారు. అయితే కొన్ని నకిలీ పట్టాలతో పాటు వాటిని తయారు చేసేందుకు ఉపయోగించిన పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు అందులో A4గా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పేరును కూడా చేర్చారు. శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉండటంతో మిగతా 4గురిని రిమాండ్కు పంపారు. శ్రీకాంత్ గౌడ్ను అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతోందా లేక ఆయన నిజంగానే తప్పించుకు తిరుగుతున్నాడా అనే చర్చ ఇప్పుడు జిల్లాలో జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం పరారీలో ఉన్న శ్రీకాంత్ గౌడ్ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మన తహసీల్దార్ గారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు ఏంటంటే వాళ్లకు ఆ బాధితులు మాకు నకిలీ పట్టాలు ఇచ్చిండ్రు, ఇవ్వడం వల్ల మేము ఇల్లులు కట్టుకున్నాం, ఇది గవర్నమెంట్ భూమని మన రెవెన్యూ వాళ్ళు వచ్చి కూల్చేసారు కాబట్టి మాకు నకిలీ పట్టాలు ఇచ్చిన వ్యక్తులపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఫస్ట్ దరఖాస్తు చేయడం జరిగింది. దాని విషయంలో ఎంఆర్ఓ గారు వెరిఫై చేస్తే అవి నకిలీ పట్టాలని తేలిపోయింది. తేలిపోయిన తర్వాత అది ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారు మాకు దరఖాస్తు ఇచ్చిండ్రు. ఆ దరఖాస్తు మీద మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి 2/9/2004 రోజు కేసు నమోదు చేసినాం. దానిలో విచారణ చేస్తే విచారణలో తెలిసింది ఏంటంటే 2019 నుంచి లక్ష్మణ్ నాయక్ వాళ్ళు 19-20లో కొన్ని నకిలీ పట్టాలు తయారు చేశారు. వాళ్ళ కొడుకు దేవ రాయుడు ఇద్దరున్నారు, వాళ్ళ కొడుకులు ప్లస్ ఆ లోకల్ కౌన్సిలర్ రాజు నాయక్ ఉన్నాడు, రాజు వీళ్ళందరూ కలిపి నకిలీ పట్టాలు తయారు చేసారు. అందులో ప్రభుత్వ పెద్దలు అంటే తెలిసిన వాళ్ళ సహకారంతో ఈ నకిలీ పట్టాల స్టాంపులు కూడా వీళ్ళే, ఎంఆర్ఓ సిగ్నేచర్ కూడా వీళ్ళే పెట్టి 2 లక్షలు 3 లక్షలు తీసుకొని వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. రాయుడు దేవ రాజు వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ కలిపి శ్రీకాంత్ గౌడ్ సహకారంతో అన్నీ చేసినామని చెప్తున్నారు. అందులో 2 to 3 lakhs ఉన్నాయి కదా, వాళ్ళు అందరు తలా ఇంత షేర్ చేసుకున్నామని వాళ్ళు మా దగ్గర పోలీస్ దగ్గర కన్ఫెస్ చేశారు. నకిలీ పట్టాలంటే ఒరిజినలీ కానీ సిగ్నేచర్లు అన్నీ ఫోర్జరీ సిగ్నేచర్లు ఉన్నాయి. ఒక 5 పట్టాలు దొరికినాయి, 5 డాక్యుమెంట్స్ దొరికినాయి వీళ్ళ దగ్గర. ప్లస్ అట్నే కార్లో స్టాంపులు కూడా రెవెన్యూ ఎంఆర్ఓ గారి తహసీల్దార్ స్టాంపులు కూడా దొరుకుతాయి, అవన్నీ సీజ్ చేయడం జరిగింది. అవి సీజ్ చేసి వాళ్ళని 3గురిని రిమాండ్కి తరలించడం జరిగింది. A4ని అరెస్ట్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేసినాము. వీళ్ళని 3గురిని అరెస్ట్ చేసినప్పుడు అతని గురించి కూడా ప్రయత్నం చేసినాము, కాకపోతే అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా మా టీంలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. త్వరలో అరెస్ట్ చేస్తాం అందరినీ. ఇంకా విచారణ జరిగేది ఉంది. ఇంకా విచారణలో ఏమైనా విషయాలు ఉంటే కూడా అందరికీ తెలియజేస్తాం. ఇప్పుడు మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా బాధితులు ఉంటే ఇంక మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇస్తే పోలీస్ స్టేషన్లో ఇలాంటి అంటే నకిలీ పట్టాలు తీసుకొని డబ్బులు ఇచ్చి నకిలీ పట్టాలు పొందిన వాళ్ళు ఇంకెవరైనా బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇస్తే మళ్ళీ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం అందరికీ. కాబట్టి ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చూస్తున్నాం మొత్తంగా 523 సర్వే నెంబర్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై అసలు నిజాన్ని పోలీసులు ఛేదించారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాల కూల్చివేత తర్వాత అక్కడ ఉన్నటువంటి కూడా బోగస్ పట్టాలని తెలింది. అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే కొంతమంది శ్రీకాంత్ గౌడ్ ఎవరైతే మాజీ మంత్రి తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ దగ్గర ఉండి ఈ నకిలీ పట్టాలను అవన్నీ కూడా సేకరించి ఇచ్చేవాడు, అందుకోసమే మేమంతా ఇదంతా కూడా చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నటువంటి నిందితులు చెప్తున్నారని చెప్పి కూడా డిఎస్పీ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా మోసపోయిన బాధితులు ఉంటే ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాలి, వారికి న్యాయం చేస్తామంటారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారి నుండి నకిలీ స్టాంపులు అదేవిధంగా వారు ఉపయోగించినటువంటి ఒక కారును కూడా స్వాధీనం చేసుకొని వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని చెప్పి కూడా డిఎస్పీ వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా 523 అక్రమ కట్టడాలకు సంబంధించి వాటి కూల్చివేతలో ఉన్నటువంటి బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారంపై అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. జనాలకు నకిలీ పట్టాలతో మోసం చేసిందే కాక దానిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ మరో డ్రామాకు తెరలేపింది. పేదలకు అన్యాయం జరిగిందంటూ
లెవెల్ నటించడం మొదలుపెట్టారు. అయితే మొసలి కన్నీళ్లు కారుస్తూ అమాయకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ లాభం లేకుండా పోయింది. అందుకే తోక ముడిచారంటూ చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ భూమిని కాపాడే క్రమంలో అధికారులు కొన్ని ఇండ్లు కూలగొట్టారని కాంగ్రెస్ చెప్పుకొస్తూ ఉంటే అన్యాయంగా పేదల ఇళ్లు కూలగొట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇళ్లను కూలగొట్టిన మరుసటి రోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏం ఎరగినట్లు ముసలి కన్నీరు కార్చారు. వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్న సమయంలో అంటే 2019లోనూ ఇదే సర్వే నెంబర్లో రాత్రికి రాత్రే ఇళ్లను కూలగొట్టారనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ఈరోజు 523 సర్వే నెంబర్లో ఎక్కడైతే సంబంధించిన దాంట్లో టోటల్ సర్వే నెంబర్ 523 అంటేనే అసైన్ ల్యాండ్లో గతంలో పట్టాలు ఇచ్చినది వాస్తవమే. దాన్ని తిరిగి తీసుకున్నది కూడా ఎవరు తిరిగి తీసుకున్నది ప్రజలందరికీ తెలిసేట్టు కూడా మేము చెప్తాం. ఆడ డబుల్ బెడ్రూమ్లు నిర్మించేటప్పుడు మొత్తం అక్కడ ఉన్న పట్టాదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల దగ్గర వాళ్ళ దగ్గర పట్టాలు వాపసు తీసుకొని మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి చెప్తే వాళ్ళకి ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. వాళ్ళ పట్టాలను వాపసు తీసుకున్నది గత ప్రభుత్వము. ఈరోజు దాన్ని మళ్ళీ ఆ పట్టాలను వాపసు తీసుకున్న తర్వాత దాంట్లో కొందరు అక్రమార్కులు చేరి దళారులుగా చేరి వాళ్ళను పేద ప్రజలను మోసం చేసేటట్టుగా 1,00,000, 2,00,000, 3,00,000 ఇచ్చి వాళ్ళు తీసుకొని పేద ప్రజలను మోసం చేసి వాళ్ళు ఏదైతే ఉన్నారో అక్కడ వాళ్ళు నిర్మించుకోవడానికి అక్రమంగా వెళ్ళి అక్రమంగా నిర్మించుకోవడానికి వాళ్ళు ఎవరైతే దళాలు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎవరైతే రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎవరైనా కూడా రెవెన్యూ వాళ్ళు మొత్తం దాంట్లో ఉండి ఏది సరైన పద్ధతిలో ఏది అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి దాని మీదకి వాళ్ళు ఆ సర్వే నెంబర్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో హాట్ టాపిక్ ఏం లేదు. దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్ ప్రభుత్వ స్థలాన్ని కాజేయకుండా అక్రమార్కులు ఎవరు కూడా వాళ్ళని ఎవరినైనా సహించేది లేదు అన్నట్టుగా వెళ్ళి వాళ్ళు దానిపై చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఫొటోస్తో సహా ఎవ్రీ ఫైల్ మా దగ్గర ఉంది. వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు కూడా అన్నీ కూల్చివేయడానికి అవన్నీ కూడా అప్పట్లో కూడా చేసిండ్రు. అది మా దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి. వాళ్ళు చేసిండ్రు. దాన్ని ఆ రోజు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ఈరోజు ఏదో జరిగితే దాని రాజకీయం ఏం లేదు కదా. అవకాశం ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత నాయకులకు ఏదో ఒక ఎజెండా కావాలి. వీళ్ళకి ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి పేద ప్రజల మీద రాజకీయం చేసే కంటే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు వాళ్ళకు జరిగింది న్యాయమా అన్యాయం అనేది ఎంక్వైరీ చేస్తారు. దాంట్లో నిజంగా కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి మళ్ళీ పిలిచి వాళ్ళకి అదే పట్టాలు ఇచ్చి అదే దాంట్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తున్నాం. అంటే దాంట్లో ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ తేలుతూనే కదా. దాంట్లో ఎవరైతే ఉన్నారో దళారులు ఉండి అక్రమార్కులు ఉండి ఈరోజు నిజానికి ఒకటి మీరు నమ్మాలి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమార్కులు అనడానికి ఒకటే ఉదాహరణ చెప్తాను. లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి ఈరోజు లేడు, చనిపోయింది ఆయన. లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి నేను 523 సర్వే నెంబరు 2014 నుంచి 19 వరకు అక్కడ కౌన్సిలర్గా నేనున్నా కాబట్టి నాకు బాగా అవగాహన ఉంది. లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి 19 నుంచి స్టార్ట్ చేసిండు వ్యాపారం. ఆయన ఆటో నడుపుకునేటోడు, ఆటో డ్రైవర్. వాళ్ళది ఇక్కడ కాదు, యాక్చువల్ దేవరకొండ వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ ఇక్కడ వచ్చిండ్రు. సరే ఎవరైనా సరే ఉండొచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, జీవనం సాగించవచ్చు. దాని విషయం కాకుండా ఆటో డ్రైవర్, కిరాయికి ఆటో తీసుకుని ఆటో డ్రైవర్. ఈరోజు BMW కారు ఉంది వాళ్ళకి. BMW కారు కొన్నాడు వాళ్ళ కొడుకు రాయుడు అలియాస్ రాఘవేందర్ అప్లాడు ఆ వ్యక్తి. అయితే ఏమంటున్నానంటే తప్పు అంటే వాడు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? రోజు BMW కారు కొన్నాడు ఆ బాబు. బాజప్తా పోలీసు వాళ్ళు కూడా సీజ్ చేసినది. గత హయాంలో జరిగిన ఆక్రమణలు గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నెంబర్ 523పై మళ్లీ దృష్టి సారించింది. బోగస్ పట్టాలతో భూములు ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారని గుర్తించింది. దీంతో బుల్డోజర్ల సహాయంతో ఆగస్టు 29వ తేదీన 75 ఇళ్లను కూల్చివేసింది. ఇందులో 6 ఇళ్లు మాత్రమే వికలాంగులకు చెందినవిగా గుర్తించారు. అయితే వారు కూడా అక్రమంగా ఇళ్లు కట్టుకున్నట్లుగా తెలింది. నిబంధనల ప్రకారం వాటిని కూడా అధికారులు కూల్చేశారు. కానీ రాద్ధాంతం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు ఒకరిద్దరు దివ్యాంగులను చూపిస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజమైన అర్హులకు మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తూ ఉన్నారు. రాజేశ్వర్ గౌడ్ గారు ఒక విషయం మీద మాట్లాడుతూ అక్కడ ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వికలాంగులు అర్హులు అని చెప్పడం జరిగింది. అది విడ్డూరం. అక్కడ ఇండ్లలో ఉన్నటువంటి అందరు వాళ్ళు కూడా ఈ బ్రోకర్లతోన మోసపోయినటువంటి వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు, లక్షల రూపాయలు చెల్లించినటువంటి వాళ్ళు. దాంట్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్లకు శిక్షిస్తుంది, అర్హులందరినీ కూడా రక్షించుకుంటుంది, పొట్టలో పెట్టుకొని చూసుకుంటుంది. మా ఎమ్మెల్యే గారు అక్కడ
ఇండ్లు కూలిపోయినటువంటి వాటిలో ఎవరైనా సరే మామ్నార్ నియోజకవర్గానికి సంబంధించి కానీ జిల్లాకు సంబంధించి కానీ లోకల్లో లైవ్ ఉండి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అర్హత కలిగి ఉంటే వాళ్ళు కోరుకున్నట్లే అదే ప్లేస్లో వాళ్ళకి ఇండ్లు కట్టేయడం కానీ లేదా వారు కోరుకున్నట్లు అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం కల్పించడం కానీ మనస్ఫూర్తిగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వికలాంగులమని ఇదని ఇటువంటి బ్రోకర్లు ఏదైతే వాళ్ళని మోసం చేసిండ్రో వాళ్ళు జలసాలు చేసుకోవడానికి శ్రీకాంత్ గౌడ్ గారి శ్రీనివాస్ గౌడ్ గారి అండతో BMW కాళ్ళలో తిరిగినరో వాళ్ళను శిక్షార్హులుగా పరిగణిస్తూ వాళ్ళకి శిక్ష పడేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని వెంటాడుతుంది, అర్హులను రక్షిస్తుంది. వికలాంగుల పేరుతో అనర్హులైన వారు ప్రభుత్వ ఉద్యోగులు సర్వే నంబర్ 523లో ఇళ్లు కట్టుకున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉదయ వికలాంగుల సంఘం నేత శ్రీనివాస్. అక్రమ కట్టడాలు కూల్చివేయడం సరైనదేని అంటున్నాడు ఉదయ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన వికలాంగుల సంఘం అధ్యక్షుడిగా కూడా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అన్న చెప్పండి, ఏం జరుగుతుంది? వికలాంగులకు సంబంధించినటువంటి ఇళ్ళని కూల్చేశారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. గవర్నమెంట్ ఇదంతా కావాలని చేసిందని అంటున్నారు. నిజంగా దీంట్లో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా అక్కడ దివ్యాంగుల కాలనీలో మా దివ్యాంగులకు ఒరిజినల్ పట్టాలు ఉన్నా కానీ మా వికలాంగులను పక్కకు నెట్టేసి ఎవరెవరో నార్మల్ వ్యక్తులు వచ్చి అక్కడ ఒక్కొక్కరు 4 ఇండ్లు 5 ఇండ్లు 7 ఇండ్లు 8 ఇండ్లు నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మా వికలాంగులకు పట్టాలు ఇచ్చారు. ఆ విషయంలో వికలాంగులకు జరిగే అన్యాయాన్ని నేను తమరి ముందు వివరిస్తున్నాను. అక్కడ ఏం జరుగుతుందంటే ఎలిజిబుల్ అయిన వికలాంగులకు పట్టాలు ఉన్నా కానీ మీ పట్టాలు రోడ్ల పోయినాయి, అక్కడ పోయినాయి, ఇక్కడ పోయినాయి చెప్పి ఆయన చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఇలా చాలా దివ్యాంగులను భ్రష్టు పట్టిస్తున్నారు. మా ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాన్ని మరొకసారి అక్కడ ఉన్న సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసి ఓ కమిటీ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం రివెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయిన వికలాంగులకు న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. గతంలో దివ్యాంగులకు కూడా అక్కడ బోగస్ పట్టాలు ఇచ్చారని మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం ఇట్లా మేము సేకరించాము. ఆ సేకరించే తరుణంలో ప్రభుత్వ అధికారులకు కూడా మేము పలుమార్లు విన్నవించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం, ఇక్కడ ఏంటి ఈ పట్టాలేంటి? ఇప్పుడు చాలా పట్టాలు పట్టుకున్నారు. ఈ సరే ఫోటోలో మాట పక్కన పెడితే ఈ పట్టాలేంటి, ఈ పట్టాల వెనుక ఉన్నటువంటి నిజాలేంటి? అంటే ఇవంతా కూడా గ్యాదర్ చేశారు మీరు. ఏంటి ఈ పట్టాల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? యాక్చువల్గా 2020 సంవత్సరంలో నేను ఆర్టీఐ కింద తీసుకున్నా. ఇవన్నీ ఆర్టీఐ కింద తీసుకున్న లిస్టులో ఈ భాస్కర్ అనే పేరు ప్లాట్ నెంబర్ 158. ఈయన పట్టనే లేదాడ. గతంలో ప్రభాకర్ రావు ఇచ్చినని చెప్పేసి అది ప్రభాకర్ రావు సార్ గారిని ఇట్లా సార్ ఇప్పుడు ప్రజెంట్ చనిపోయిన ఆయన ప్రజెంట్ బతుకున్నప్పుడు ఇట్లా పోయి అడిగితే ఇమీడియట్గా ఆయన మీద కేసు బుక్ చేయని చెప్పిండు. కేసు ఇట్లా అయింది ఆయన. ఇంకొకటి అంటే ఇప్పుడు పోరాడేటోళ్ళంతా దీంట్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారా? అక్రమ కట్టడాలు ఉన్న వాళ్ళంతా కూడా ఆక్రమ కట్టడాలు చాలా మంది ఉన్నారు ఆడ. ఈమె లాలమ్మ అనే వ్యక్తి ఇట్లా అక్కడ ఆక్రమంగా కట్టుకున్నది. ఆక్రమంగా కట్టుకున్నది. ఈ ఎల్లయ్య అనే వ్యక్తి నాకు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత 2017 పట్టా ఇట్లా ఇస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఈయనకు 2017 పట్టా ఇచ్చారు. ఈ పట్టాతో 4వ ప్లాట్ ఆయనకు 3 ఇండ్లు ఆల్రెడీ 2 కొడుకులకు కట్టించిండు, బిడ్డ కట్టించిండు. కూల్చివేసిన దాంట్లో ఇది వేరే ఆయనకు అమ్ముకున్నాడు. ఉంది, ఇది ఉంది. ఈయన శంకర్ నాయక్. ఈయన ఇప్పుడు దాదాపు 3 ఇండ్లు కట్టిండు. అసలైన ఇండ్లే కూలగొట్టలే అధికారులు. ఇప్పుడు ఈ 3 ఇండ్లు కట్టిండు. మనం డిమాలిషన్ అయిన దాంట్లో ఇట్లా పక్కకు కట్టిండు. అది ఇట్లా 3వ ఇల్లు. అది 3 ఇండ్లు ఉన్నాయి ఈయనకు. ఈయన అండ్లకు ఎంటర్ కావడమే ఫస్ట్ స్టార్టింగ్లో దివ్యాంగులని మేము అనుకున్నాం. మళ్ళీ ఇండ్లు కడితే మళ్ళీ ఏంది అది ఎంతవరకు కరెక్టు? గతంలో మేము ఆర్టికల్ గిట్లా పేపర్లో గిట్లా రాయించడం జరిగింది. ఇవే మొన్న డిమాలిషన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొత్తంగా చూస్తుంటే మాత్రం ఇదంతా కూడా ఫుల్-ఫ్లెడ్జ్గా ఇది బోగస్ పట్టాలకు సంబంధించినటువంటి వివరం అంటూ కూడా బయటపడుతుంది. ఎక్కడైతే వికలాంగుల కాలనీలో చేపట్టినటువంటి అక్రమ కట్టడాలలో ఖచ్చితంగా బోగస్ సర్టిఫికెట్లు చాలా ఉన్నాయి. అసలైనటువంటి వికలాంగులను పక్కన పెట్టి కొంతమంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వారికి దక్కాల్సినటువంటి ప్లాట్లను దక్కకుండా, అదేవిధంగా గతంలో వచ్చినటువంటి ప్లాట్లలో ఇండ్లు నిర్మించుకొని తిరిగే అక్కడ ఉన్నటువంటి మరికొంత ప్లేస్ను ఆక్యుపై చేసుకోవడం వల్ల కూడా అక్రమ కట్టడాలు కూల్చివేతలు ప్రారంభించారని, భవిష్యత్తులో కూడా ఎవరైతే
వికలాంగులకు ఇబ్బందులు కలగజేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే వికలాంగులకు అన్యాయం చేస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకునేలాగా కూడా తమ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని చెప్పి కూడా శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా తప్పులు ఎన్నివారు తమ తప్పులు ఎరగరు అన్నట్లు వ్యవహరిస్తున్న కొంతమంది నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో ఇలాంటి అక్రమ కట్టడాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.